తయారు చేసేది కొర్రన్నం. చేసే విధానాన్ని చూపిస్తున్నా. ముందుగా బౌల్ పెట్టుకొని రెండు బౌల్ వాటర్ వేసుకున్న తర్వాత ఎసరు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న కొర్రల్ని దాంట్లో వేసుకోవాలి. వాటర్ మరిగించుకున్నాము. ఇప్పుడు వాటర్లో కడుక్కున్న కొర్రల్ని వేసుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. చెంచాతోని ఒకసారి కలుపుకోవాలి. తొందరగా రావాలంటే దానిపైన మూత పెట్టుకోవాలి. కాంబినేషన్ చల్ల పులుసు. ఒక బౌల్లో పెరుగు వేసుకొని ఇలా బాగా ఫ్రెష్ చేసుకోవాలి. ఫ్రెష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక బౌల్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చల్ల పులుసుకు తగినంత నూనె పోసుకోవాలి. ఎర్రమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చల్ల పులుసు పోసుకోవాలి. కలుపుకోవాలి. ఇలా పెట్టిన కొర్రన్నం రెడీ అయిందో లేదో ఒకసారి చూసుకుందాం. రెడీ అయ్యింది. చల్ల పులుసు రెడీ అయింది. గిన్నెలలో పెట్టినట్టు పెట్టు. చల్ల పులుసు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వల్ల సర్ది దగ్గు అలాంటివి రావు. ఇది సలవను తగ్గిస్తుంది. ఇది వేడి పదార్థం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.